వెళ్ళాడు. ఈ రాజు నీతిపరుడును, రక్షణ కలవాడు, రక్షణకు ఆధారభూతుడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన తప్ప రక్షించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టారు. యేసు అనే పేరుకు రక్షకుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన రక్షణ కారణభూతుడుగా ఆయన యెరూషలేమునకు విజయోత్సవము చేసిన దినమే ఈ యొక్క మట్టలాదివారపు దినం. ఆయన రక్షణకు కారణభూతుడు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు. ఎవ్వరి వలన రక్షణ కలగదు. ఈ రాజు రక్షణకు కారణభూతుడు, రక్షణ గలవాడు. ఇక్కడ అంటున్నాడు, ఎవ్వరి వలన రక్షణ కలుగదు. ఈ నామము వలనే మనము రక్షణ పొందవలనని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామము వలన రక్షణ పొందలేము. ఏ నామములో రక్షణ పొందలేము. ఈ నామము వలనే రక్షణ కలుగుతుంది. ఈ నామము వలనే రక్షణ కలుగుతుంది. మరి ఏ నామము వలన రక్షణ కలగదు. ఈ నామము వలనే రక్షణ కలుగుతుంది. ఈయనే రక్షకుడు. ఆయన రక్షకుడుగా విజయోత్సవముతో బేతనియా నుండి, బెస్తగియా నుండి యెరూషలేముకు విజయోత్సవము చేసిన దినమే ఈ యొక్క మట్టలాదివారపు దినం. ఈ నామం వలనే రక్షణ. మరి ఏ నామం వలన రక్షణ కలగదు. రక్షణ పొందాలంటే ఈ నామం వలనే రక్షణ కలుగుతుంది. అండ్ భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి. అవునండి, సైతానుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. నువ్వు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళావనుకో, ఒక అద్భుతం జరుగుద్ది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళావనుకో అద్భుతం జరుగుద్ది. ఒక పుట్ట దగ్గరికి వెళ్ళావంటే అద్భుతం జరుగుద్ది. ఒక కొండ దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుద్ది. ఈనాడు కొత్త బాబా ఒకడు వచ్చాడంట, పాములాగా పాకుతున్నాడంట. అద్భుతాలు చేస్తారు, బాబాలు చేస్తారు, గరడి ఉద్యోగాలు గలవారు అద్భుతాలు చేస్తారు. అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు చేసి ఏం చేస్తున్నాడంటే సైతానుడి నాడు చెట్టు దగ్గరికి వెళ్ళిన చెట్టు దగ్గర నిలబెట్టేస్తున్నాడు. పుట్ట దగ్గరికి వెళ్ళిన పుట్ట దగ్గర నిలబెట్టేస్తున్నాడు. ఈ పాములాగా పాకే బాబా దగ్గరికి వెళ్ళినోడిని అక్కడే నిలబెట్టేస్తున్నాడు. ఎందుకనంటే వాడికి అద్భుతం చేయటం పెద్ద విషయం కాదు. అద్భుతం చేయటం పెద్ద విషయమేమీ కాదు. అద్భుతం చేస్తాడు. ఏమండి, అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి. బాబాల దగ్గర, గారడి విద్య గలవారి దగ్గర, టక్కు టమారం చేసేవారి దగ్గర అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే సాతాను కూడా శక్తి ఉంది. అద్భుతాలు చేయకపోతే ఎవరు వెళ్తారు? అద్భుతాలు జరగలేదనుకో వారు ప్రభు దగ్గరకు వస్తారు. వారి ఆత్మలు రక్షింపబడతాయి, మారు మనసు పొందుతారు. అందుకని అపవాది ఏం చేస్తున్నాడంటే ఈ చీకటి యుగములో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో మనుషుల ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. జరిగినప్పుడు వాడు ఆ అద్భుతం దగ్గర అలాగే నిలబడిపోతాడు. ఆ ఆశ్చర్యం దగ్గర అలాగే, ఆ బాబా దగ్గర అలా నిలబడిపోతాడు. వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు ఎంత వ్యభిచారి అయినా వాడి దగ్గరే వాడు నిలబడిపోతాడు. ఎందుకనంటే వాడు అద్భుతం చూశాడు, వాడు గొప్ప కార్యం చూశాడు. ఇక్కడ ఆడి దగ్గర నిలబడతాడు. ఇక ఆడి ఆత్మరక్షణ కొరకు వాడు ఆలోచన చేయడు. ఎందుకనంటే దేవుడు కోరుకునేది అంటే ప్రతి వ్యక్తి రక్షింపబడాలి, ప్రతి వ్యక్తి ఆత్మ
ఏమన్నా నిత్య నరకము నుండి విడిపించబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ నామం వలనే మనకు రక్షణ కలుగుతుంది. ఈ భూమి మీద ఏ నామములో కూడా రక్షణ కలగదు, కలగనే కలగదు. అద్భుతాలు చేస్తారు, ఎన్నో ఆశ్చర్యాలు చేస్తారండి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకనంటే అపవాది ఇలాగా మనుషులను మభ్యపెడుతున్నాడు. మనుషులను వారి ఆత్మలు రక్షింపబడకుండా, వారి యొక్క ఆత్మలు రక్షింపబడి మారు మనసు పొంది నిత్య రాజ్యానికి వారసులను కాకుండా చేయటానికి వాడి ప్రయత్నాలు వాడెన్నో చేస్తున్నాడు. ఈ రాజు రక్షణ కలవాడు, ఆయన రక్షిస్తాడు. ఈ నామం వలనే రక్షణ కలుగుతుంది. మరి ఏ నామం వలన రక్షణ కలగదండి. ఏ నామమున అద్భుతాలు జరిగిన నామమైనా, ఏమంటే చచ్చిపోయిన లేపినా ఆ నామం వలన రక్షణ కలదు. రక్షింపబడాలంటే, నువ్వు మార్పు చెందాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఈ నామము వలనే జరుగుతుంది.